జయవాసు అండి. నా పేరు ఎంఎన్ఆర్ గుప్తా, వ్యామ్ గ్లోబల్ చైర్మన్ ఎన్ఆర్ఐ. నా నెంబర్ వచ్చి 9959647746. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వైశ్య కమ్యూనిటీ హిస్టరీలో మనం వ్యామ్ గ్లోబల్ కన్వెన్షన్ అబుదాబి 2024ని అంగరంగ వైభవంగా చేయడానికి ప్లాన్ చేయడం జరిగిందండి. ఈ రోజు వరకు అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇన్ని దేశాల వాళ్ళు ఎక్కువ అన్ని ఖండాల నుంచి గ్యాదర్ అవడం ఇదే మొట్టమొదటిసారి. 2022లో కూడా వ్యామ్ బ్రాండింగ్ పబ్లిసిటీ ఎన్ఆర్ఐ కమిటీ చైర్మన్ కింద నేను ఉంటూ కొన్ని వేల కాల్స్ మాట్లాడి అప్పుడు కూడా 12,000 మంది 50 దేశాల పైగా వచ్చి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. ఈ రోజు కూడా ఇప్పుడు మనం చేయబోయే దాంట్లో భారత హోంమంత్రి అమిత్ షా గారు, ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్టులు జిఎంఆర్ గారు, సదరన్ ట్రావెల్స్, ఇట్లా ప్రపంచ ప్రఖ్యాత ఎంటర్ప్రినర్స్ అందరూ యూరోప్ నుంచి, కెనడా నుంచి, యుఎస్ నుంచి, అన్ని ఖండాల నుంచి రాబోతున్నారు. ఇప్పుడు మా పక్కన ఉన్న వ్యామ్ కెనడా ప్రెసిడెంట్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకొని వస్తున్నారు కెనడా నుంచి డెలిగేట్స్. ఈయన వ్యామ్ కెనడా లీడర్ రంజన్ గారు. సో అట్లనే ఇప్పుడు మనకి సింగపూర్ నుంచి అట్లా దేశాల నుంచి రోజు రోజుకి మనకి చాలా మంది రిజిస్ట్రేషన్ అవుతుంది. దీనివల్ల మెయిన్ లాభం ఏంటంటే ప్రపంచంలో ఏ పని జరగాలన్నా కూడా పరిసరాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అనేది ఏంటంటే ఎన్నో వందల ఆర్యవైశ్య అసోసియేషన్లు ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా కేవలం 50 దేశాల్లో అన్ని ఖండాలని కలుపుతూ ఉన్న ఏకైక ఆర్యవైశ్య అసోసియేషన్ ఓన్లీ మన వ్యామ్ మాత్రమే అనమాట. సో అది కూడా ఒక ప్రపంచ రికార్డు. ఇప్పుడు ఇంతమందిని మనం ఇన్ని దేశాల నుంచి ఒకే చోట కలిసి మహదవకాశం వస్తుంది. ఆ పరిచయం అనేది మీకు ఒక మ్యాట్రిమనీకి ఉపయోగపడచ్చు, మీ బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఉపయోగపడచ్చు, లేకపోతే మీకు ఒక జాబ్ వేరే దేశాల్లో సంపాదించుకోవడానికి ఉపయోగపడచ్చు. మా ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే నాకున్న 100 కంట్రీల నెట్వర్క్ నుంచి 100 కంట్రీస్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ నేను ప్రపంచవ్యాప్తంగా నేను తిరగడం జరిగింది. సో అట్లా వచ్చిన పరిచయాలనే నేను వ్యామ్ గ్లోబల్ ఎన్ఆర్ఐలోకి 55 కంట్రీల కింద నేను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళని కలిసినప్పుడు ఖచ్చితంగా అది మీ కెరీర్ లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అనేది ఒకటి ఉపయోగపడుతుంది. ప్లస్ మేము ఇంకొకటి ట్రావెల్ ప్యాకేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆ పాస్పోర్ట్స్ కానీ వీసా కానీ మీకు ఏ విధమైన హెడేక్స్ లేకుండా దాదాపు 1 సంవత్సరం నుంచి వ్యామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ అంగుటూరు రామకృష్ణ గారు, సదరన్ ట్రావెల్స్ ఎండి కృష్ణమోహన్ గారు, రాజశేఖర్ గారు గ్లోబల్ అడ్వైజర్, మేమందరం కలిసి చాలా నెగోషియేట్ చేసి మంచి చాలా డిస్కౌంటెడ్ ప్రైస్ లో మీకు ప్యాకేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు విడిగా వెళ్తే మీకు కావాల్సిన హోటల్లో దొరకడం, అకామిడేషన్, మీరు వీసాలు మీరే ప్రాసెస్ చేసుకోవడము, అట్లానే మీరు అన్ని ప్లేస్లకి విడివిడిగా మీరు వెళ్ళడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బట్ ఇప్పుడు ఏంటంటే వ్యామ్ ఈ పర్టికులర్ దాంట్లో ₹1 కూడా మేము తీసుకోవడం లేదు. మీరు ఇచ్చే ప్రతి డబ్బు డైరెక్ట్ గా ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళిపోతుంది. వాళ్ళని కూడా మేము చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది బిజినెస్ గా కాకుండా కమ్యూనిటీ కోసం మీరు చేయండి అనే ఉద్దేశంతో. అట్లానే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఇస్తున్నారో శ్రేయస్ మీడియా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా కాకుండా మనము ఇప్పుడు మీరు మీరు విడిగా వెళ్ళినా సరే ఏ మాల్కి వెళ్ళాలి, ఏది ఎక్కడ కొనాలి, ఎక్కడ జరిగితే ఏ ప్లేస్ చూడాలి అనేది చాలా గందరగోళంగా ఉంటుంది. రెండోది చాలా మందికి దుబాయ్, మిడిల్ ఈస్ట్ కంట్రీలు వెళ్ళాలని ఉంటుంది కానీ ఆ లాంగ్వేజ్ కూడా చేతగారికి అక్కడ అంతా అరబిక్ మాట్లాడతారు, అందరికీ ఇంగ్లీష్ రాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే చక్కగా ఇప్పుడు వ్యామ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్యాకేజ్ లో ఏంటంటే మీకు ఒక ప్రత్యేకమైన బస్సు ఉంటుంది. ఆ ప్రతి బస్సులో ఒక గైడ్ ఉంటాడు. మీరు ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి మిమ్మల్ని హోటల్కి తీసుకెళ్లి మీ భోజనాలు, తర్వాత మీ షాపింగ్లు, మళ్ళీ మిమ్మల్ని జాగ్రత్తగా మొత్తం కన్వెన్షన్ తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకురావడం, ఇవన్నీ కూడా మొత్తము ఈ ట్రావెల్ ఏజెన్సీస్ కి అప్పచెప్పడం జరిగిందండి. ప్రపంచంలోనే అత్యుత్తమ ట్రావెల్ ఏజెన్సీస్ ని ఒక టెండరింగ్ సిస్టమ్ లో 2 సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టి మనం చేయడం జరిగింది. అందుకని ఈ కన్వెన్షన్ అనేది మన ఆర్యవైశ్య కమ్యూనిటీ ప్రైడ్ అండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 190 దేశాల్లో ఉన్న మీ ఆర్యవైశ్య ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని ఆ అబుదాబిలో జరగబోయే కన్వెన్షన్ కి ఇన్వైట్ చేయండి. ఈ సమావేశాన్ని జయప్రదం చేయడానికి నేను సైతం అంటూ కథం తొక్కి మీరు ఒక చరిత్రని సృష్టించండి. ఎందుకంటే ఇప్పుడు మనకి యూనిటీ, గ్లోబల్ యూనిటీ ఉంటేనే మనకి ఒక వాల్యూ వస్తుంది. మన కూడా ఎలక్షన్స్ లో కూడా మనం చూసాం, ఈ రోజుకి ఒక్క మినిస్టర్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్య కమ్యూనిటీకి లేరు. ఆర్యవైశ్య హక్కుల కోసం పోరాడే ఏకైక సంస్థ వ్యామ్ ని మీరు అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేయాల్సిన కోరుతున్నాం. అట్లనే అక్కడ లోకల్ గా ఉన్న చాలా గోల్డ్ షాప్స్ వాటితో కూడా ఆ టీమ్ ని మేము ఎంఓఎస్ చేయమని చెప్పడం జరిగింది. సో ఈ సువర్ణావకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటూ మీ సర్కిల్స్ లో దీన్ని ప్రమోట్ చేయండి. మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే నాకు ఫోన్ చేయండి.
మా కెనడా ప్రెసిడెంట్ మాట్లాడుతుంది.